కొంతమంది సమాజంలో పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. కామ తురాణం, నా సిగ్గు, నా లజ్జ అన్న విధంగా దారుణమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సమాజంలో కొంతమంది మరీ ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. పసివాళ్ళ నుంచి పండు ముసళ్ళ వాళ్ళ వరకు ఎవరిని వదలడం లేదు. అంతేకాకుండా ఎక్కడ పడితే అక్కడ విచ్చలవిడిగా రొమాన్స్లకు దిగుతున్నారు. సభ్య సమాజంలో నీచంగా ప్రవర్తిస్తున్నారు. ఎదుటి వాళ్ళు ఏమనుకుంటారో కూడా ఆలోచించడం లేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది యువత బహిరంగానే ముద్దులు పెట్టుకుంటున్నారు. మరికొందరు రొమాన్స్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది బస్సులు, రైల్వేలు, మెట్రోలు చాలా మంది రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోతున్నారు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నవారు ఏమనుకుంటారని కూడా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంగా గుడి, బడి, బస్టాండ్, రైల్వే స్టేషన్, మెట్రోలు ప్రతి చోట రొమాన్స్ చేసుకుంటూ పశువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తున్నారు. ఈ కోవకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వివరాల్లోకి వెళ్తే ఉత్తరప్రదేశ్ లోని నోయిడాలో జరిగిన చండాలం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నోయిడాలోని సెక్టర్ పరిధిలోని 94 సెక్టర్ లో పోస్ట్ మార్టం రూమ్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇక్కడ పోస్ట్ మార్టం గదిలో స్వీపర్ మరో మహిళతో గాఢంగా రొమాన్స్ చేసుకుంటూ రెచ్చిపోయాడు. అంతేకాకుండా మహిళపై బలవంతంగా పడుకొని ఆమెపై తన కోరికని తీర్చుకుంటున్నాడు. మహిళ ఆ స్వీపర్ తో పూర్తిగా అసభ్యకర స్థితిలో ఉంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఈ ఘటనపై దుమ్మెత్తి పోస్తున్నారు. పోస్ట్ మార్టం గదిలో ఇదేం చండాలం అంటూ ఫైర్ అవుతున్నారు. మరి కొందరు మాత్రం మరీ ఇంత కరువులో ఉన్నారంటూ కూడా మండిపడుతున్నారు. వీరిద్దరు పక్కన శవం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఆ గదిలో అనేక శవాలు కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఆ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై మెడికల్ సిబ్బంది వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.